హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు నిఖిల్ ఆపాలి ఓటింగ్లో అంటే నిఖిలే రావాలా అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిఖిల్ రావసరం లేదు. నిఖిల్ అటు పక్క ఉంటే సరిపోద్ది. ఎందుకంటే ఇటు పక్క గౌతమ్ కృష్ణ వచ్చేసాడు ఆల్రెడీ. ఇట్స్ ఫైనల్. ఇంకేంటంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిలే. ఇంకా రాసి పెట్టుకోండి, ఇందులో మార్పు చేర్పు ఉండదు. చెప్పింది పవన్ ఫ్రమ్ మై రివ్యూస్ తెలుగులో. ఇంకా వెన్స్డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్. 6 కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ జాగ్రత్తగా వినండి. ఎవరు అస్సాం వెళ్ళబోతున్నారు, ఎవరు టాప్లో ఉన్నారు. వెరీ జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ అనాలిసిస్ ఇది. అన్అఫీషియల్ వెబ్సైట్స్ చూసి చెప్పినవి కాదు. ఇది ట్రెండ్ని చూసి, వాళ్ళ ఆట తీరుని చూసి, యూట్యూబ్ పోల్స్ చూసి, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూసి, ఇంక్లూడింగ్ నా ఛానల్లో పోల్స్ చూసి చేసిన అనాలిసిస్. సో జాగ్రత్తగా వినండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎక్కువసేపు తీసుకోం మనం. ఓకే, పైనుంచి వద్దాం. ఫస్ట్ పొజిషన్లో ఈరోజు మొన్న 2 రోజులు యష్మి గౌడకి అండ్ గౌతమ్ కృష్ణకి చాలా తక్కువ మార్జిన్లో ఉందని నేనే చెప్పాను కదా. ఆ మార్జిన్ పోయింది. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఈజ్ ఎట్ టాప్ పొజిషన్ అంతే. ఇంకా ఇది ఎలా ఉందంటే అది గౌతమ్ కృష్ణ వర్సెస్ యష్మి గౌడ కాదు, అందరికీ తెలిసింది. అది గౌతమ్ కృష్ణ వర్సెస్ యష్మి గౌడ అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ. నిఖిల్వి కొంత కాదు, చాలా మట్టుకు ఓట్ షేర్ యష్మికి వేస్తున్నారు. అది నిఖిల్ ఫ్యాన్స్ ఒప్పుకున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్రేరణ ఓట్ షేర్ కూడా యష్మికి పడుతుంది. ఎంతమంది ఓట్ షేర్ పడుతున్నా కూడా గౌతమ్ కృష్ణ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అంత మాస్ ఓటింగ్, అంత దారుణమైన ఓటింగ్ పడుతుంది. నేను ఇన్ఫ్యాక్ట్ నా పోల్లో కూడా పెట్టాను. 45,000 అంత ఓట్లు నమోదయ్యాయి. జెన్యూన్ ఓటింగ్ అండి. నేను మ్యానిపులేట్ కూడా చేయలేను. అందులో కూడా గౌతమ్ కృష్ణ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో ఇట్స్ క్లియర్. ఇట్స్ గోయింగ్ టు బి నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ. ఇద్దరికీ ఛాన్స్ ఉంది. ఒకవేళ గౌతమ్ కృష్ణ విన్ అయితే అది సంచలనమే. ఎందుకంటే డే 1 నుంచి వచ్చి విన్ అవ్వడం వేరు. ఒక ఎక్స్ కంటెస్టెంట్, దట్టు వైల్డ్ కార్డు, దట్టు 5 వీక్స్ తర్వాత వచ్చి, దట్టు 7th వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ఎంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడంటే మనం మెచ్చుకోవాల్సిందే. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే గేమ్లా చూడాలి. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తేకూడదని చెప్పి. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఎలా వెళ్ళిందంటే పర్సనల్ అటాకింగ్ వరకు వెళ్తుంది. గౌతమ్ పిఆర్ అనే చెప్పని ఏ పిఆర్ అయినా సరే పర్సనల్ అటాక్లు వద్దు. ముఖ్యంగా అమ్మాయిల మీద అస్సలు వద్దు. మీరు మాట్లాడితే షో రిలేటెడ్ అని మాట్లాడడం తప్ప అబ్యూజివ్ వర్డ్స్, పర్సనల్ అటాక్, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు మీకు కాదు కదా, నాకు కదా, ఎవరికి లేదు. షోలో చూడండి, షో గురించి మాట్లాడండి. అబ్యూజివ్ లాంగ్వేజ్, అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడితే మీకే ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు. సో అది తగ్గించండి. అది నా జస్ట్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, అంతే. ఒకళ్ళనే పాయింట్అవుట్ చేయట్లేదు, అన్ని సైడ్ల నుంచి జరుగుతుంది. సో కైండ్లీ స్టాప్ దీస్ అబ్యూజివ్ వర్డ్స్. అది ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ సేఫ్ అండ్ సెక్యూర్లో దూసుకుపోతున్నాడు. సెకండ్ పొజిషన్లో యష్మి గౌడ. అది యష్మి గౌడ ఒరిజినల్ సోలో ఓటింగ్ అయితే కాదు, అది యష్మి గౌడ గారి ఫ్యాన్స్కి కూడా తెలుసు. నిఖిల్ పాత్ర చాలా ఎక్కువ ఉంది, ప్రేరణ గారి పాత్ర చాలా ఎక్కువ ఉంది. మొత్తం ఆ ఓట్లన్నీను క్రాస్ ఓటింగ్ పడుతూ యష్మి గౌడ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అలాగే పృథ్వీ కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సేమ్ ఇదే ప్యాటర్న్. ప్రేరణ కంటే నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. దట్టు పృథ్వీ 9 సార్లు నామినేషన్లోకి వచ్చాడు. తనకంటే ఒక కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. సో థర్డ్ పొజిషన్లో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాడు. 4th పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ ఓటింగ్ గ్రాఫ్ కూడా మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. స్క్రీన్ స్పేస్ కూడా పెరుగుతుంది. అండ్ నిన్న ఎపిసోడ్, మొన్న ఎపిసోడ్ కూడా కొంచెం సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. పేరెంట్స్ వస్తారా లేదా అనేది. ఆ ఎమోషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, అది రియల్ ఎమోషన్ అని చెప్పి. సో 4th పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు. 5th పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. 5th పొజిషన్లో యాక్చువల్గా విష్ణుప్రియ ఉండాలి, బట్ అవినాష్ ఉన్నాడు. ఎందుకంటే విష్ణుప్రియ తనకు తానే చేసుకున్నది అయితే తన పోయి తనే తవ్వుకుంది. తనకంట పృథ్వీ ఇంపార్టెన్స్ అన్నప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్ అనే ఎందుకు ఓట్లు వేస్తారు? సో ఓన్లీ విష్ణుప్రియ పిఆర్లే ఓట్లు వేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. జనరల్ ఆడియన్స్కి చిరాకు వచ్చి ఆమె ఓటు వేయట్లేదు. ఇంకా ఆమెకు ఓటు వేసే వాళ్ళు ఇంకా నచ్చి అవినాష్కి వేస్తున్నారు. అవినాష్కి పాజిటివ్ ఎపిసోడ్లో పడుతున్నాయి తప్ప పాజిటివ్ ఎపిసోడ్లో పడకపోయినా నెగిటివ్ ఎపిసోడ్లో పడట్లేదు. అవినాష్కి రోహిణి సపోర్ట్ ఉంది. సో అలా అవినాష్ 5th పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో విష్ణుప్రియ గారు ఉన్నారు. ఇది విష్ణుప్రియ ఫ్యాన్స్ హట్ అవ్వరు నాకు తెలిసి. ఎందుకంటే ఆమె చెప్పారు కదా, నాకంట పృథ్వీ ఇంపార్టెంట్ అని చెప్పి. సో మనం ఇంకేం చేయలేం, బయట నుంచి వెళ్ళి మళ్ళీ పృథ్వీకే సపోర్ట్ చేస్తారేమో, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఓవరాల్గా వెన్స్డే ఓటింగ్ ట్రెండ్ అయితే ఇలా ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీ కంటెస్టెంట్స్, ఈ 6 కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఈ అనాలిసిస్లో తీసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. ఫ్రైడే వరకు చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. సో రేపు ఎందుకు మళ్ళీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మళ్ళీ కలుద్దాం, లేదా మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం.